ఇది చూపించే మొత్తం దుమ్ము వచ్చి మొత్తం పొలాల దాకా పోతుంది. ముందు ఇలా గోదామని చెప్పి మొత్తం మాకు ఇట్లా డిస్టర్బెన్స్ పెట్టిరు. ఏమన్నా అంటే పొట్టు మొత్తం వచ్చి పొలాల పడుతుంది. ఇట్లా అన్యాయంగా రైతులకు ఏదైనా పని చేసుకోకుండా చేస్తారు. ఇవి చాలా ఘోరంగా చేస్తారు. ఈ బ్యాంకులు ఏమి ఇచ్చారో ఈ మిల్లులు ఇట్లా చేస్తారు అన్న. సరే ఇది ఇమ్మీడియట్గా దీన్ని కవర్ చేయాలని నేను కోరుతున్నా. నాకు 12 గంటలకు వస్తా. ముందు గోదా అలా తప్పుడు కూడా వస్తుంది, బాగా డిస్టర్బెన్స్. సిద్ధరాంపేట, నేను టీఆర్ఎస్ నాయకుని. మా సిద్ధరాంపేట మాది. మా సొంత పొలం, మా పట్ట పొలంలో పక్కకు ఇట్లా ముందు స్టోరేజ్ గోదామని చెప్పి మిల్లు మాకు తెలియకుండా మిల్లు చేసి మిల్లు మొత్తం ఇక ఇలా దుమ్ము వచ్చి మొత్తం మా పొలాలు ఇక మాకు తోవ పోతాను, మొత్తం కళ్ళ దుమ్ము పడుతుంది, తోవకు ఇబ్బంది అవుతుంది. మొత్తం పొలాలకు వచ్చి ఇట్లా చేస్తున్నారు. ఇది ఇమ్మీడియట్గా ఇది పరిష్కారం చేయాలని కోరుచున్నా. అంటే మొదలు అతను మిల్లు అన్నప్పుడు మీరు ఇచ్చారు, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం నడుస్తుంది వరకు? ఇప్పుడు అంతా మిల్లు అది కాంట్రాక్టర్ ఇచ్చుకురు. బ్యాంకు ఏ మిల్లు? వడ్లా లేకపోతే వడ్లది ఇచ్చిగా సప్పుడు నూసెన్ సప్పుడు మళ్ళా ఈ పొట్టు మళ్ళా దుమ్ము మొత్తం మా పొలాలకు వస్తుంది. మా మీకు పోవసలే రావసలే గేట్ తీసేస్తలే, గేట్ ముంగటకు కూడా మొత్తం దుమ్ము వస్తుంది. కాకపోతే ఇమ్మీడియట్ గా దీని మీద యాక్షన్ తీయాలని కోరుచున్నాను. ఇప్పుడు ఇదంతా ఈ దుమ్ము అదేనా? ఈ దీన్ని బట్టి మధ్యాహ్నం సగం మళ్ళీ దాకా పోయింది. ఇప్పుడు వర్షం దాకా కూడా అవుతుంది. అది వర్షం దాకా పంట వర్షం దాకా కూడా పోతుంది. అక్కడ మొత్తం మనుషులు కూడా ఉంటే ఆ దుమ్ము వస్తుందని ఇలా కలుపు కూడా వస్తలేదు. అంటే ఏది ఈ దుమ్ము వస్తుందని? దుమ్ము వస్తుంది. దుమ్ముకు మేము రాము, మా కళ్ళలో పడితే మాకు డిస్టర్బ్ అవుతుంది, ఏ కళ్ళు పోతాయి అన్నట్టుగా అంటారు. ఇంత ఘోరంగా ఈ ఆ కాంట్రాక్టర్లకు వాళ్ళు మిల్లు పట్టి ఇట్లా రైతులకు అన్యాయం చేస్తారు. మాకు ముందు గోదామని చెప్పారు, ఇంకా సరే మిల్లు ఇట్లా అయింది. అయితే రైతులను మోసం చేసిరు. రైతులను మోసం చేసిరు. అప్పుడు ఉన్న ఇంతకుముందు సుదర్శన్ రెడ్డి గోదామ అని ఆయన పోయినాక అంతా ఇట్లా చేస్తారు. ఇప్పుడు ఉన్నోళ్ళు అంతా చేస్తారు. ఆ సుదర్శన్ రెడ్డి ఇప్పుడు చైర్మన్ దిగిపోయాడు. ఇట్లా అన్యాయంగా మమ్మల్ని ఇది చేస్తారు. మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇమ్మీడియట్లీ గోదామని ఏం చేయాలంటారు? గోదాం తీసేయాలనా లేకపోతే? గోదాం పెడతా మేము మొత్తం పారి కూడా మొత్తం ప్యాక్ చేసి మీరు మొత్తం గోడ పెట్టుకుంటే మాకు ఇబ్బంది లేదు. అంటే గోదాం అయితే ఉండనే కానీ మాత్రం మిల్లు మాత్రం ఉండదు. రూల్స్ ఉంటే గోదాం ఉండని, మిల్లు తోటి డిస్టర్బెన్స్ అవుతుంది. మా పొలాలకు కూడా ఉన్న పంటలు వాళ్తలేట్లేవు. ఏదైనా మా పొలాలకు కూడా డిమాండ్ కూడా తగ్గిపోయింది మొత్తం. వాళ్ళకి ఇంత పైసలు పెట్టాం, కాంట్రాక్టర్ పెట్టాం అని చెప్పి వాళ్ళకు తోయి లేదు. ఇక ఇప్పుడు నీళ్ళు మరుగు చేసిరండి. మొత్తం ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు రోడ్డు గోరాకుండా చేసారులే. మొత్తం రోడ్డు లారా కూడా మొత్తం లారీలు పెట్టి మొత్తం నీళ్ళు మొత్తం 20 గంటలు మోటార్ నడిపిస్తారు. ఆ నీళ్ళు ఎక్కడ పోకుంటే రోడ్లకు పెడుతుంది. చెప్తే కూడా అర్థం చేసుకుంటారు. మన వాళ్ళు బ్యాంకులో వచ్చి కూడా ఇట్లా కాదు పద్ధతి మీరు చేయరు, రైతులకు ఇబ్బంది అవుతున్నట్టు కూడా అన్నారు. 8 రోజులు ఇప్పటివరకు ఏం చేస్తారు. ఎవరు మిల్ అయిన ఎవరు? కాంట్రాక్టర్ వాళ్ళు వాళ్ళ పేర్లు కానీ ఇక్కడ 3-4 పార్ట్నర్. ఈ రైస్ మిల్లేగా ఇది? రైస్ మిల్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. రైతులకు ఎన్ని ఇబ్బందులు పెడుతురు. ఇక రోడ్డు ఇంత పోయి మంచాలు చూసుకొని రోడ్డు లోపలికి పోతే రైతులు అందరూ ఆన నుంచి 60 ఏళ్ళ నుంచి ఇక్కడ అంటే ఆ రోడ్డుకు వీళ్ళు మొత్తం నీళ్లు మోటార్లు పెట్టి ఇక మొత్తం పోరాకుండా ఇలా మరుగు చేసి మనుషులను పోరాకుండా. ఇంతకుముందు ముసలైనా కూడా యాక్సిడెంట్ చచ్చిపోతే కూడా ఇట్లా మిల్లు ఉందని చెప్తలేరు, ఏం చెప్తారు, బోర్డు పెడతలేరు, ఏం చేస్తలేరు. ఇట్లా ఆగమాగం పెడుతున్నారు. వీళ్ళని ఎంబడే ఈ మిల్లు సీల్ చేసి రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇట్లా రైతులు ఒక 50 మంది రైతులు ఇక్కడ 50 మంది రైతులకి ఇట్లా చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి సంతకాలు పెట్టమంటే కూడా పెట్టిస్తా.
దీన్ని ఇమ్మీడియట్గా ఈ మిల్లు ఫిల్ చేయాలని కోరుతున్నాను. మొత్తం డ్రైనేజీ తానాలు చేసి ఆ బీఆర్ఓలు అందరు తానాలు చేసే రోజు డ్రైనేజ్ నీళ్ళు కూడా వీళ్ళకు తోవలకు వేసి ఇది చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దీన్ని ఇమ్మీడియట్గా ఈ మిల్లునే ఫిల్ చేయాలని కోరుతున్నాను. అక్కడ జనార్దన్ రెడ్డి, ఇక్కడ రైతులు 50 మంది అందరూ మొత్తుకుంటారు, వాళ్ళు కూడా మొన్న వచ్చిపోయారు, ఇట్లా చేస్తున్నారు.